వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 20 రూపాయల కోసం కకృతిపడి 10 లక్షలు పోగొట్టుకున్నాడు వ్యక్తి. పాత గుంటూరు HDFC బ్యాంక్ ముందు ప్లాన్ వేసి దోచుకెళ్లిన దుండగులు. భార్యను కత్తితో పొడిచి హతమార్చిన భర్త. సికింద్రాబాద్ బోయనపల్లి PS పరిధిలో దారుణం. వేద పాఠశాలలకు అనాథ ఆశ్రమాలకు శ్రీ శారదావాణి చారిటీ 2600 కిలోల బియ్యం 150 కిలోల కందిపప్పు పంపిణీ. ఏపీలోని వాల్మీకిపురంలో విద్యార్థిపై దాడి. రైలు పట్టాలపై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే 20 రూపాయల కోసం కకృతిపడి 10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. బ్యాంకులో డబ్బులు డ్రా చేసి బయటకు రాగానే చిన్న ట్రిక్తో దొంగలు డబ్బులు దోచుకెళ్లారు. పాత గుంటూరు బాలాజీనగర్ కు చెందిన కోసూరి హరిబాబు MN ఎక్స్పోర్ట్ కంపెనీలో 3 ఏళ్లుగా గుమస్తాగా పనిచేస్తున్నారు. ఆయన లక్ష్మీపురంలోని HDFC బ్యాంక్ లో 10 లక్షలు డ్రా చేశారు. బ్యాంక్ నుంచి బయటకు వచ్చి డబ్బులు ఉన్న బ్యాగ్ ను బైక్ హ్యాండిల్ కు తగిలించారు. స్టాండ్ తీసి బైక్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరబోయాడు. ఇంతలో ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చి డబ్బులు కింద పడిపోయాయని నమ్మబలికాడు. ఆయన కింద ఉన్న 20 రూపాయలు తీసుకునేందుకు బైక్ పై నుంచి కిందకు వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్ కి ఉంచిన డబ్బులు సంచిని ఎత్తుకెళ్లాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధితుడు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా దొంగలు మాస్కులు పెట్టుకుని ఉన్నట్లు తెలిసింది. బండి డబ్బులు వేసాడా. సికింద్రాబాద్ బోయినపల్లి PS పరిధిలో దారుణం చోటు చేసుకుంది. న్యూ బోయినపల్లిలోని నూతన్ కాలనీలో భర్త భార్యను హత్య చేసిన ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ కారణంగా క్షణికావేశంలో భార్య ఝాన్సీ లక్ష్మిపై భర్త సత్యనారాయణ కత్తితో దాడి చేశాడు. గొడవ జరుగుతున్న సమయంలో మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఇంటికి వచ్చిన ఝాన్సీ లక్ష్మి సత్యనారాయణ కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకసారి గొడవ తలెత్తగా ఆవేశంతో కత్తితో ఝాన్సీ లక్ష్మి మెడపై నరకడంతో తీవ్ర రక్తస్రావం కాగా ఆమె అక్కడికక్కడే మరణించింది. సత్యనారాయణ స్వస్థలం అమలాపురం కాగా ఇతనిపై గతంలో కూడా హత్యా నేరం కింద కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ బంధువుల ఇంటికి వచ్చి తన భార్యని హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బోయినపల్లి పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన అనంతరం సత్యనారాయణ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కూతురు చనిపోయినా గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లో ఎర్రమిల్లి శిరీష ఆధ్వర్యంలో శ్రీ శారదావాణి 8వ చారిటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి బియ్యం పంపిణీ చేస్తారు. వేద పాఠశాలలకు అనాథ ఆశ్రమాలకు పేద కుటుంబాలకు 2600 కిలోల బియ్యం 150 కిలోల కందిపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, రాఘవేందర్, పద్మిని, సుజాత, రజని, రామకృష్ణ, స్వప్న, శిరీష, గౌరీ, ప్రసాద్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదేవిధంగా మా దంపతులు శ్రీమతి కూడా ఉన్నారు. బాబు 5 మంది మాత్రమే అండి. మీకు నాతో కలిసి థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుజాత మేడం గారు రానమ్మా. వెల్కమ్. పేర్లు చెప్పి తీసేసుకోండి.
అమ్మా పెట్టావా లొకేషన్ ఫోటోస్ పూర్తిగా అయిపోయింది. శ్రీ శారదావాణి 8th చారిటీ ప్రోగ్రాం చాలా ఘనంగా భగవత్ అనుగ్రహంతో అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మేము 2700 కిలోల బియ్యం 150 కిలోల కందిపప్పు వివిధ అనాథాశ్రమాలకి వేద పాఠశాలలకి ఇవ్వడం జరుగుతోంది. ఇది ఇలాగే చాలా గొప్పగా ఈ లింక్ పెరగాలని ఈ చైన్ విస్తరించాలని అందరికీ కూడా భగవత్ సంకల్పం కలిగి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇది రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా శారదావాణి ట్రస్ట్ ద్వారా కంటిన్యూ చేయాలని ప్రార్థిస్తున్నాము. ఈ ట్రస్ట్ ద్వారా శిరీష గారు ఒక గొప్ప సంకల్పం చేసి పేదలకు అన్నార్థులకు అభయహస్తం అందించినట్లుగా ఈ రైస్ ప్రొవిజన్స్ అంతా కూడా డొనేట్ చేయడం అనేది ఒక శుభ సంకల్పం. ఏపీలోని వాల్మీకిపురంలో రాత్రి ఓ విద్యార్థిపై జరిగిన దాడి కలకలం రేపింది. తంబళ్లపల్లి మండలం ముద్దలదొడ్డికి చెందిన డిగ్రీ విద్యార్థి రవిని బర్త్డే పార్టీ పేరుతో కొంతమంది వాల్మీకిపురం తీసుకెళ్లి రైలు పట్టాలపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న రవిని వాల్మీకిపురం పోలీసులు అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని మెరుగైన చికిత్స కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ్మర్పల్లి మండలం అన్నమయ్య జిల్లా పరపారకు అర్జునవాడ మాది. మా తమ్ముడు వచ్చి రాత్రి 7 గంటల కాడ బస్సు ఉన్నాడు. ఇక్కడ బర్త్డే ఉంది, ఫ్రెండ్ది బర్త్డేకి పోయినాడు. మళ్ళీ తెల్లారి 10 గంటలకు ఫోన్ చేసినారు పోలీసులు. ఏం జరిగిందంటే హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పినారు. అటు పోయినాము. అటు నుంచి మానవల్లి హాస్పిటల్ ఏమైందంట? ఏదో కొట్టినారు, వేరే వాళ్ళు 2 కలిసి కొట్టినారు అని చెప్తాను. అంటే ఆ పిల్లలు రైల్వే ట్రాక్ పైన పడేసినారా లేదంటే కొట్టి అక్కడ పడేసినారంట. తెల్లారి అంబులెన్స్ నాపినారంట. రోడ్లో అంబులెన్స్ నాపితే అంబులెన్స్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుకున్నారు. మళ్ళీ పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పేవాళ్ళకి మళ్ళీ అడిగిపోయి అటు మనపల్లి తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులను కలిసి వైద్యం ఏ విధంగా అందుతుందని ఆరా తీశారు. మాతా శిశు కేంద్రంలో సూపరింటెండెంట్ రాములు లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సరిగ్గా లేకపోవడంతో డ్యూటీ టైంలో ఎక్కడికి వెళ్లారని మంత్రి ప్రశ్నించారు. टैबलेट आके दे रहे हैं यहाँ पर बेड से दे रहे, खाना अच्छा है, दवा पूरा इधर ही दिए, कोई बाहर से इधर ही दे सब. ఇటీవల కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ తో స్టంట్స్ చేసిన యువకుడిని పోలీసులు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను స్టంట్స్ చేయడంతో పోలీసులు బైక్ చలానా వేశారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై అలా చేయను, మీరు కూడా ఇలాంటివి చేయకండి అని అతడు చెప్పిన వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేశారు. స్టంట్స్ చేస్తే తమ సీసీ కెమెరాలు పట్టేస్తాయని, ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని పోలీసులు సూచించారు. मेरा नाम फजल मोहम्मद खान है. मैं बाइक नंबर AP10Q0314 केबल ब्रिज पे स्टंट करा. पुलिस वाले ट्रेस करके मेरे घर पे आके चालान हुआ. और अहमदाबाद आपसे गुजारिश है, अहमदाबाद कोई मत करिए, मैं भी नहीं कर दूँगा. రిక్వెస్ట్ చేయడం ఏంటంటే యూత్కు కేబుల్ బ్రిడ్జి ఉంది, కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసేసి చాలామంది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బైక్ మీద స్టంట్ చేసుకుంటూ బైక్ లేపేసేసి ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు. అది వాళ్ళకు కూడా ఇబ్బంది, ఇంటి వారికి కూడా ఇబ్బంది. కాబట్టి దయచేసి ఇలాంటివి చేసి ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు, వారు యాక్సిడెంట్ గురి కావద్దని. మొన్న ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ అబ్బాయి అదే రకంగా అతని బైక్ తోటి స్టంట్ చేసేసి పబ్లిక్ని భయభ్రాంతులు చేస్తే సోషల్ మీడియాలో రాగానే మేము ఆ వెహికల్ నెంబర్ తోటి మాకు ఎంటైర్ మా సైబరాబాద్ కమిషనరేట్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆ పోలీసు ఉన్నా లేకున్నా కానీ ఆ సీసీ కెమెరాలు ఉంటాయి, మిడ్ కానీ 24/7. ఆ సీసీ కెమెరా ద్వారా ఇతని యొక్క బైక్ నెంబర్ తోటి ట్రేస్ అవుట్ చేసేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది.
రేషన్ నెగ్లియన్స్ కింద తనకి వెహికల్ మీద ఛాలెంజ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా యూత్ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ మీదకి ఏదో చూడడానికి రావాలి తప్ప మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వెహికల్ తీసుకొని బైక్ తీసుకొని వచ్చి స్టంప్ చేయడం, వెహికల్ని పైకి ఇలా లేపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం కూడా చాలా చట్టరీత్యా నేరము. వారికి ప్రమాదమే, ఇంటి వారు వెహికల్ వస్తున్న వేరే డ్రైవర్స్ వెహికల్స్ కూడా ప్రమాదమే. కాబట్టి ఇలా చేయొద్దని పోలీసు మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించగలుగుతారని, వారి యొక్క యూత్ని కూడా పిల్లలకు అండర్ ఏజ్ వాళ్ళకు లైసెన్స్ లేని వాళ్ళకు కూడా వెహికల్ ఇవ్వద్దని పేరెంట్స్కి రిక్వెస్ట్. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అయితే చూసుకున్నాం కొన్ని ఏరియాలలో. యూత్ ర్యాష్ డ్రైవింగ్ ద్వారా వాళ్ళకు అవగాహన లేకుండా, లైసెన్స్ లేకుండా, డ్రైవింగ్ అవగాహన లేకుండా వెహికల్ నడుపుబట్టే మ్యాక్సిమం 90% యాక్సిడెంట్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పేరెంట్స్ కూడా గమనించగలరని మా యొక్క ప్రార్థన. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని పశు వైద్య కళాశాలలో 3వ రోజు లంచ్ టైంలో అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. రాజేంద్ర నగర్ పశు వైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని, కుల వివక్ష పూరిత బదిలీలను రద్దు చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని వారు పట్టుబట్టారు. అయినా ఇప్పటి వరకు ఈ ఘటనపై కాలేజీ అసోసియేట్ డీన్ స్పందించలేదు. జనరల్ సెక్రటరీ టీచర్స్ అసోసియేషన్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ పశు వైద్య కళాశాల. మేము గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇట్లా మా యొక్క 2 ఫ్యాకల్టీలని బదిలీ చేసినారు. ట్రాన్స్ఫర్ పాలసీకి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ పాలసీ నిబంధనలను అతిక్రమిస్తూ అది చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి జరిగినది కాదు. 2014 నుంచి ట్రాన్స్ఫర్ పాలసీ వచ్చిన టైం నుంచి అంత ముందు నుంచి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అయింది. జరిగినప్పుడు ఒక పాలసీ, యూనివర్సిటీ అప్రూవ్డ్ పాలసీ అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ పాలసీ ప్రకారంగా అందరికీ ఒకటే న్యాయం చేయాలి. కొందరికి ఒక న్యాయము, అందరికీ ఒక న్యాయం ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్గా కొన్ని వైలేషన్స్ కూడా జరిగినాయి. రీసెంట్గా చూసుకుంటే గైనకాలజీ డిపార్ట్మెంట్లో 8 సంవత్సరాల వాళ్ళను 7 సంవత్సరాల వాళ్ళను పక్కకు పెట్టి మరి 5 సంవత్సరాలకి ఏ రకంగా ఇస్తారో మరి అది నిజంగా వీసీ గారే సమాధానం చెప్పాలి. ఇంకోటి గత సంవత్సరం కూడా కొన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలు పెట్టి పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ ఎట్లా ఇస్తారో వీసీ గారో చెప్పాలి. మరి అది నిజంగా యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడేటైతే ట్రూ స్పిరిట్లో వీసీ గారు అసలు ఖాళీలు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అనేది మరి వీసీ గారికి అవగాహన ఉందా? మరి ఈ ఒక్కరోజే కొంతమంది ఖాళీలు ట్రాన్స్ఫర్స్ వచ్చేసరికి మరి అది ఏ ఉద్దేశము? మరి ఈరోజు ఖాళీలు గుర్తొస్తున్నాయి. మరి ఖాళీలు ఇట్లా ఉండకుండా నువ్వు రేషనలైజ్ చేయకుండా బీసీ గారు ఎట్లా నియామకాలు జరిగినప్పుడు అందరినీ ఒకటే దగ్గర 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసేదాకా ఒకటే ఆ నియామకం జరిగినప్పుడే రేషనలైజ్ చేసి ఉంటే యూనివర్సిటీ వ్యాప్తంగా ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా. మరి దీనికి బీసీ గారు బాధ్యులు అవుతారు, కానీ పనిచేస్తున్న ఎంప్లాయీస్ బాధ్యులు గారు. వాళ్ళకి ఏదైతే మీరు ఇచ్చిన టైం ప్రకారంగా ఒక 5 సంవత్సరాల పీరియడ్ అనే ఆ టైం పీరియడ్ కూడా కాకుండా తొలిసారి మరి ఈ ఇద్దరికే ఎందుకు చేస్తున్నారు? మరి ఇది అనేది మరి కొంతమందికి ఫేవరిజం చేసినట్టు కాదా? మరి వీళ్ళిద్దరికి అన్యాయం చేసినట్టు కాదా? నిజంగా ఖాళీలు ఉంటే మీరు మొదటి నుంచి ఏం చేస్తున్నారు? మీరు డీల్గా ఉన్నారు, మీకు స్టాఫ్ పొజిషన్ అవగాహన ఉండాలా, ఎక్కడ ఎంతమంది ఉండాలా, వీసీ ప్రకారంగా ఎంతమంది ఉండాలా. ఇది మీరు తప్పిదాలు చేసేసి స్టాఫ్ని ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఈ కాలేజీ పోయి ఇంకొక కాలేజీ వస్తుంది, సమాధానం చెప్పాలా? ఇట్లాంటి అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము. తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటించి తీవ్రమైన నిరసన వెళ్తాము. ఈ క్యాన్సిలేషన్ ఆర్డర్ అయ్యే వరకు యూనివర్సిటీలో అన్ని జరిగిన వైలేషన్స్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని సరిదిద్దే వరకు కూడా మేము వెనకాడబోమని చెప్తే ఈ సందర్భంగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా పోతురాజుల ఊరేగింపు కన్నుల విందుగా సాగింది. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి అమరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర మహేశ్వర్ జైహింద్, బండారి మనోహర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాలాపూర్ అంబేద్కర్ విగ్రహం నుండి రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్దకు బాలాపూర్ యూత్ అసోసియేషన్ సభ్యులు రజనీకాంత్, జ్ఞానేశ్వర్, సందీప్, రఘు ఆధ్వర్యంలో పోతురాజుల ఊరేగింపు ఘనంగా జరిగింది.
లక్ష్మణ్ రెడ్డి గారు అందరికీ కూడా, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమం అటెండ్ అయిన అందరికీ కూడా, యువకులందరికీ కూడా మనస్ఫూర్తిగా జైబీలు తెలుపుతూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా సంతోషంగా చేసుకుంటున్న సందర్భంలో యువకులందరూ కూడా శాంతియుతంగా ఆలోచన చేసి ఎలాంటి మరి ఇబ్బందులు చేసుకోకుండా, కొట్లాటలు పంచాలు చేసుకోకుండా అన్ని కార్యక్రమం మంచిగా చేసుకొని ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆధ్వర్యంలో ఘటాలు తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా కోరిన వారికి కొంగు బంగారంగా చేసే అమ్మవారికి ఘటాలు సమర్పించుకోవడం అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీని వీళ్ళందరూ కలిసి చేస్తున్నందుకు పెద్ద ఎత్తున వచ్చినటువంటి అశేష జనవాహినికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శంకర్ అన్నకి, స్థానిక కార్పొరేటర్లు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మనోహర్ గారికి, అలాగే మహేష్ జయకర్ గారికి, అలాగే బ్యాంకు చైర్మన్ గారు పెంటారెడ్డి అన్న గారికి, అమరీందర్ రెడ్డి గారికి, సంగన్న గారికి, మదన్న గారికి, ఆవింద్ర గారికి, మరి ఇక్కడ విచ్చేసిన గారికి, నారాయణ గారు, సుధాకర్ గారికి, దాంతోపాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి యువకులందరికీ కూడా బోనాల ఉత్సవాల ఘటాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేబీఆర్ పార్క్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ తీసుకొచ్చామన్నారు. ఈ యాక్ట్ లో భాగంగా పార్కింగ్ ప్రదేశాల్లో 2500 కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 6 నెలల క్రితం గంట వ్యవధిలో 6 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. చైన్ స్నాచింగ్ జరిగిన గంటలోనే నిందితులు వచ్చిన ప్రదేశం, ఆ సమయంలో వారు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగామని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న వారు సీసీటీవీ ప్రాజెక్ట్ కోసం సహాయం చేయడానికి ముందుకు రావాలని సివి ఆనంద్ కోరారు. has contributed 20 lakhs for this project, sir. Next, Omega, sit in Euro. Bhargav, sit in Euro. Next, Yellow Trillium Restaurant. Give a big hand. Voila Kitchen. Please come on to stage. సో ఈ సమయంలో పెడితే మనకు సీసీటీవీ సరిగా కనబడవు ఓపెన్ గ్రౌండ్లో. అయినా ఉదయం 8 గంటలకు పెట్టాలని కూడా కోరాను, కానీ ఆ టైంకి మళ్ళీ మీడియా మిత్రులు మేము రెడీ కాము అని చెప్పడంతో 11:30కి పెట్టడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ముందుగా డోనర్స్ అందరికీ వ్యక్తిగతంగా మా డిపార్ట్మెంట్ తరఫున, మళ్ళీ తెలంగాణ పోలీస్ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సీసీటీవీస్ అన్నీ ఏవైతే మనం చూస్తున్నామో మన రాష్ట్రంలో, హైదరాబాద్ సిటీలో, సైబరాబాద్, రాచకొండ ప్రాంతంలో, అవన్నీ కూడా పబ్లిక్ పార్టిసిపేషన్తో, కమ్యూనిటీ ముందుకు రావడంతో ఈ సీసీటీవీ అన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన ఇతర పెద్దలు, స్థానిక నాయకులు, నా తోటి పోలీస్ అధికారులు, డీసీపీ వెస్ట్ జోన్ జోయల్ డేవిస్ మరియు ఏసీపీ శ్రీధర్, ఎస్హెచ్ఓ నరేందర్ అందరూ కూడా కలిసి, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, జాయింట్ సిపి, ఎవరైతే ఇప్పుడు కొత్తగా మేము ఒక ఏర్పాటు చేసిన సంస్థ, అంటే చిన్న ఆర్గనైజేషన్, క్యామో అని పేరు పెట్టాము, కెమెరా మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్. అంటే యూజువలీ మాకు వెహికల్స్ కోసం ఎంటీ సెక్షన్ అని ఉంటుంది, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అని. అది ఎప్పటి నుంచో ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుండే ఎంటీఓ అని, ఎంటీ సెక్షన్ అని, దానికి ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో, మా సిటీ లెవెల్లో కూడా ఏసీపీస్,
ఆర్ఐస్ చాలామంది అది చూస్తూ ఉంటారు. సిటీ పోలీస్లోనే 3500 వాహనాలు ఉన్నాయి, ఈ పెట్రోల్ కార్స్ ఇవన్నీ కలుపుకొని, బ్లూ కోల్డ్స్. అదేవిధంగా ఒక ఇన్ని సీసీటీవీస్ ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ ఎట్లా అనేది ఒక సిస్టమేటిక్గా మా దగ్గర ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. అనేక రకాల ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. మీకు గుర్తుంటుంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ యాక్ట్ ద్వారా అందరూ కంపల్సరీగా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు రోడ్డు పైన పార్కింగ్ ప్లేసెస్లో కొన్ని మినిమం నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఏర్పాటు చేయాలి. దే ఆర్ డ్యూటీ బౌండ్ యాజ్ పర్ ది యాక్ట్. అదేవిధంగా కమ్యూనిటీ నుండి వారి ప్రాంతాల్లో రెసిడెంట్ వెల్ఫేర్. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 10వ రోజు చేరుకున్నది. ఈ సందర్భంగా పచ్చగడ్డి తింటూ వారు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్భుతంగా పోరాటాలు చేస్తామన్నారు. పెరుగుతున్న ధరల అనుకూలంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత, 10 లక్షల ఇన్సూరెన్స్, కేటగిరీ వైజ్గా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 20 రూపాయల కోసం కకృతిపడి 10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. పాత గుంటూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందు ప్లాన్ వేసి దోచుకెళ్లిన దుండగులు. భార్యను కత్తితో పొడిచి హతమార్చిన భర్త. సికింద్రాబాద్ బోయనపల్లి పిఎస్ పరిధిలో దారుణం. వేద పాఠశాలలకు, అనాథ ఆశ్రమాలకు శ్రీ శారదావాణి చారిటీ 2600 కిలోల బియ్యం, 150 కిలోల కందిపప్పు పంపిణీ. ఏపీలోని వాల్మీకిపురంలో విద్యార్థిపై దాడి. రైలు పట్టాలపై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.